Daily. Taste the Daily. ఇక మెదక్ జిల్లా రామాయంపేటను వరద ముంచెత్తింది. ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజ్ చుట్టూ వరద నీరు చేరడంతో 300 మంది విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు జేసీబీల్ని తీసుకొచ్చారు అధికారులు. వరద ఉధృతి కారణంగా జేసీబీ సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రామాయంపేట మునగడానికి కారణం నేషనల్ హైవే అథారిటీ అధికారులే అంటున్నారు స్థానికులు. మెదక్ సిద్దిపేట రహదారి నిర్మాణం సరిగ్గా చేపట్టకపోవడంతోనే వరద పెరిగిందంటున్నారు. తప్పుడు కలువట్లు నిర్మించడం వల్ల చెరువులకు గంట్లు పడుతున్నాయని, రామాయంపేటను వరదలు ముంచెత్తుతున్నాయని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. మెదక్ జిల్లా రామాయంపేటను వరద ముంచెత్తింది. ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజ్ చుట్టూ వరద నీరు చేరడంతో 300 మంది ఆ కాలేజ్లోనే చిక్కుకుపోయారు. విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు జేసీబీలను తీసుకొచ్చారు అధికారులు. వరద ఉధృతి కారణంగా జేసీబీ సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. రామాయంపేటలో పూర్తిగా అవి రోడ్లు అన్న విషయం కూడా ఎక్కడా తెలియడం లేదు. ఎక్కడికక్కడ నీటితో నిండిపోయింది. దీంతో కాలేజ్లో చిక్కుకుపోయిన విద్యార్థులను బయటికి తీసుకొచ్చేందుకు ఏకంగా అధికారులు జేసీబీలను అక్కడికి తరలించారు. అయినా సరే కాలేజీకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.